కోవూరు మండలం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జిల్లా రైతు విభాగం అధ్యక్షులు శివులు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ధ్వజమెత్తారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఎకరాకు కనీసం 3 కట్టల యూరియా ఇవ్వాల్సింది పోయి కేవలం 1.5 కట్ట మాత్రమే ఇస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఎండ తీవ్రతకు పంటలకు వచ్చే మైట్ తెగులు నివారణకు యూరియా ఎంతో అవసరమని, కానీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిబంధనలు అస్తవ్యస్తమైన యాప్ విధానం వల్ల సకాలంలో ఎరువులు దొరకక రైతులు రోడ్లపైకొచ్చి అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కరోనా కష్టకాలంలోనూ రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి గ్రామంలో లారీల కొద్దీ సరిపడా ఎరువులను నేరుగా అందించారని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి పెట్టుబడి వ్యయం ఎకరాకు 45,000 రూపాయలకు మించిపోతోందని ఆరోపించారు. ఇప్పటికైనా ఈ సంక్లిష్ట యాప్ విధానాన్ని రద్దు చేసి రైతు భరోసా కేంద్రాలు, సొసైటీల ద్వారా రైతులకు కావాల్సినంత యూరియాను నేరుగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా, రాష్ట్ర స్థాయిలో తీవ్ర ఆందోళనలు, నిరసనలు, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. మనకి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది అంటే మనకి మామూలు ఖరీఫ్ అంటారు, మన జిల్లాలో రెండో కారు అంటారు. కానీ రెండో కారుకి అసలు ఎంత నీరు ఇచ్చారు, ఎన్ని ఎకరాలు నీరు ఇచ్చారు అనేది మాత్రం జడ్పీ మీటింగ్లో అసలు ఆ పదమే లేదు. సరే, మొత్తానికి కనిగిరి రిజర్వాయర్ కింద రెండో పంటకి నీరు ఇచ్చారు, నారులు పోసారు, నారు యాత్రలకు వచ్చాయి. కొంతమంది వేసారు, కొంతమంది వేస్తున్నారు. నారు వేసిన వెంటనే 4వ రోజు 5వ రోజు కలుపు ముందు యూరియా కలిపి చల్లాలి. కానీ ఈరోజు యూరియా దొరికే పరిస్థితి లేదు. ఎందుకంటే గవర్నమెంట్ పెట్టే పాలసీలని పట్టుకునే పరిస్థితి రైతు లేదు. రబీ సీజన్లో 3 కట్టలు ఇస్తామని చెప్పి 3 కట్టలు ఇచ్చారు. ఇప్పుడు అంటే 135 కేజీలు రబీ సీజన్లో ఇచ్చారు. ఖరీఫ్ సీజన్లోకి వచ్చేకి 67.5 కేజీ ఇస్తారంట ఎకరాకి. 135 కేజీలు ఫస్ట్ కార్డు ఇస్తే సెకండ్ క్రాప్కి 67.5 కేజీ ఇస్తానంట. 67.5 కేజీ అసలు ఏ విధంగా వాడాలి, ఏ విధంగా రైతు సరిపోతున్నాయి లెక్క లేకుండా ఈ కూటమి ప్రభుత్వం చెప్పడం, అగ్రికల్చర్ చెప్పడం, దాన్ని ఒక యాప్ పెట్టి ఆ యాప్తో రైతులు అల్లాడించడం తప్ప దీనివల్ల రైతుకి ఉపయోగకరమైనది కాదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా కరోనా ఇబ్బందుల్లో కూడా రైతుకి ఈ రోజు కూడా ఇంటి కట్ట దొరకలేదు అని ఇబ్బంది పడిన పాపాలు ఎక్కడా లేదు. ప్రతి రైతు భరోసా కేంద్రంలో, ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రంలో లారీల ద్వారా తరలించి ఆ రైతుకి ఎంత కావాలంటే అంత ఇచ్చాడు. కానీ ఈ యాపులు, ఈ క్రాపులు పెట్టిన 3 కట్టలు ఇస్తాం, 1.5 కట్టలు ఇస్తామని ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో రైతు ఏ విధంగా కూడా ఇబ్బంది పడాలి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దుక్కుపిండి కట్ట రేటు పెరిగిపోయినాయి. 450 కానీ 370, 300 దాకా పెరిగినాయి. ఒకటి యూరియా అనేది సెకండ్ క్రాప్లో అంటే ఖరీఫ్ సీజన్లో యూరియా అత్యంత ముఖ్యం రైతుకి. ఎందుకంటే ఎండలు ఎక్కువ కాస్తుంటాయి. ఎండలు ఎక్కువ కాసినప్పుడు వాటికి ఒక మైట్ అనే ఒక వ్యాధి అన్నమాట. ఆ వ్యాధి ఖచ్చితంగా మైట్ వస్తుంది ఈ ఎండాకాలం ఉప్పకి. దానికి యూరియా ఎక్కువ వాడుకోవాలి. కాబట్టి రైతుకి తగినంత యూరియా ఇవ్వాలి. కానీ కనీసం 3 కట్టలు ఇచ్చావు కదా రబీలో, ఆ 3 కట్టలని ఇవ్వాలి. ఆ 3 కట్టలు కూడా ఇవ్వకుండా నేను 67 కేజీలు ఇస్తానంటే అది ఏం చేయాలి? 4 కేజీ కూడా సాధు. పెద్ద భరోసా కేంద్రంలో పెట్టి వాడికి ఎన్ని ఎకరాలు రైతు ఉంటాయి? 5 ఎకరాల రైతుకి 2 కట్టలు 3 కట్టలు నేరుగా ఇచ్చేస్తే సరిపోతుంది కదా. దానికి మళ్ళీ యాప్ ఎందుకు? అంతా రైతుల్ని ఇబ్బంది పెట్టాలని తప్ప అది ఏమి లేదు. మన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటాడు కదా, రైతులను ఇప్పుడు కూడా ఆయన ఆదరించే పరిస్థితి ఉండదు. చెప్పింది ఏ రోజు కూడా రైతులు చేయడు. ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఎందుకంటే రైతులంటే ఆయన గిట్టదు. ఆ రోజు రాజశేఖర గారు ఉన్నప్పుడు కూడా ఉచిత కరెంట్ ఇస్తానంటే ఆయన నవ్వి బట్టలు వేసుకున్నాను పనికి వస్తుంది అన్నాడు. అంటే రైతులు అంటే ఆయనకు అంతా చిన్న చూపు. మేము ఒకటే కోరుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, రైతులకి అందినంత యూరియా ఇవ్వాలి. మీరు యాప్లు తీసేసేయాలి. అంగళ్ళలో కానీ, సొసైటీలో కానీ రైతు భరోసాలో పెట్టి ఒక రైతుకి ఎంత యూరియా కావాలో అంత ఇవ్వాలి అని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అది లేని పక్షాన
జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా ఈ తీవ్రమైన అభివృద్ధి చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే రైతుల పక్షాన 2 మాటలకే మేము పరిమితం అవ్వాలనుకుంటున్నాం. ఈవేళ రైతు పరిస్థితి ఏ విధంగా ఉందంటే రోడ్ల మీదకి వచ్చి నారు వేసుకున్నాక రెండో రోజు కలుపు మందు చల్లాల యూరియాలో కలిపి ధ్యాస మర్చిపోయాడు రైతు. యూరియా దొరకలా, ఎవరి దగ్గరికి దొరకలా. ఆ విధమైన పరిస్థితుల్లో యాప్ ఒకటి పెట్టారు. యాప్లో బుక్ అయితేనంట 3 రోజులకో 4 రోజులకో యూరియా 1.5 కట్ట, డిఏపి 1 కట్ట కలిపి ఇస్తామని చెప్పి చెప్తున్నారు అగ్రికల్చర్ అధికారులు. ఏం నిద్రపోతున్నారా కూటమి నాయకులారా అని చెప్పి అడుగుతున్నా నేను ఈ సభాముఖంగా. వ్యవసాయ మంత్రి ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడా? ఇంతకుముందు మనం హరికథల్లోనూ సినిమాల్లో చూసేది పట్టబొమ్మలో దూసుకునేది పెద్దగా, ఇంత పొడుగున ఇంత ఎడల్పున, ఆ విధంగా ఉండే అచ్చెన్నాయుడికి వ్యవసాయాన్ని గురించి ఏమన్నా అర్థం అవుతుందా? ఏదన్నా ఒక్క స్టేట్మెంట్ ఇచ్చాడా అని నేను అడుగుతున్నా. ఏదో ఒకటి చంద్రబాబు చెప్తున్నా కలబల్లి మాటలు. ఆ విధంగా నువ్వు ఏదో ఒకటి చెప్పు రైతుకి. ఏమన్నా మేము రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం అనే మాట చెప్పు. అది లేదు. మా ఈ ఎమ్మెల్యేలు చూస్తే దూసుకోపోతా ఉంది, గోవు దూసుకోపోతా ఉంది, ఏంది పెన్నా దూసుకోపోతా ఉంది, రైతులు మట్టంతా కొట్టుకోపోతా ఉంది. ఆ విధంగా నడుస్తుందంటే ఏమనుకోవాలి ఈ కూటమి ప్రభుత్వం? ఎమ్మెల్యేలకి, మంత్రులకి లేదా ఇవాళ ఆయన ఎంతో ఒక్కరో ఏదో రోజు మాండన్న జడ్పీలో మీటింగ్ జరిగితే మంత్రులకు ఒకరికొకరికి పంతం లేదు. రామనారాయణ రెడ్డి 3 కట్లన్నా చెప్పండి అని అంటే ఒక్క మంత్రికి సాహసం చేసి తీసుకోవాలి ఆయన. ఆ విధంగా రైతులు ఈ విధంగా రోడ్లకు ఎక్కి 1.5 కట్ట యూరియాతో ఏ విధంగా చేయాలని చెప్పి ప్రశ్నిస్తూ రైతుల గోడు పట్టిన ప్రభుత్వం నీకు చంద్రబాబు వచ్చిన కాడి నుంచి రైతంటే గిట్టదు. రైతుల పక్షాన్ని ఎప్పుడు పోరాడ్డు. ఆ రోజు కరెంటు కోసం ధర్నా చేస్తే ఉభయ ఆంధ్రప్రదేశ్లో రైతును కాల్చి చంపిన గనుడు. అది రైతంటేనే అతనికి గిట్టదు. మాటలు చెప్పే వరకే కానీ చేసింది ఏమీ లేదు. అందువల్ల రైతుకే 3 కట్టలు ఎకరాకి కనీసం 3 కట్టలు యూరియా ఇచ్చిన దాకా రైతు విశ్రమించేది లేదు. రైతుల తరఫున ఎంత ఉద్యమానికైనా సిద్ధపడతామో, మీరు ఏమైనా చేయండి, మేమైతే వెనక్కి రాము. రైతుల పక్షాన పోరాడుతూనే ఉంటాం. రైతు సోదరులారా, మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. మండలంలో జిల్లాలో ఉండే మన డెల్టా రైతు సోదరులారా, మీకందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నారు. మీరు ఇళ్లలో ఎంత ఆవేదన చెందుతున్నారో మాకు తెలుసు. మీరు రోడ్లోకి రాలేకున్నారు. రోడ్లోకి రాండి, నిలదీద్దాం. మేము ముందుంటాం, మీ పక్షాన ముందుంటాం అని నేను చెప్తూ, ఇదిగో మా రైతు జిల్లా అధ్యక్షుడు శివ నరసింహారెడ్డి గారు నేను మాట్లాడవచ్చు. ఇప్పుడు గతంలో కరోనా చూసాం. కరోనాలో రాష్ట్ర ప్రజలందరూ, దేశ ప్రజలందరూ ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు రైతు కరోనా వచ్చింది. రైతుకు కరోనా వచ్చింది ఇప్పుడు. అందువల్ల అధికారంలో ఉండే ఎమ్మెల్యే గారు ప్రశాంతమ్మ గారైనా అన్ని నేను 3 కట్టలు ఇప్పిస్తానని చెప్పి గతంలో అన్ని వాగ్దానాలు చేసింది. ఇవాళ 1200 నుంచి 1300 ఉన్న 2020 ఇవాళ 2000కు పోయింది. 1500 ఉన్న కాంప్లెక్స్ 13, 14, 37, 14, 2,500 పోయింది. రైతుకి 30,000 వ్యవసాయానికి అయ్యే ఖర్చు ఇవాళ 45,000కి మించుతుంది. 45,000 వ్యవసాయానికి ఖర్చు పెట్టి కౌలు రైతులు ఏ విధంగా మెత్తగా రాగలరా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా తల్లి. మీరు ఆ చొరవ తీసుకొని మీ ముఖ్యమంత్రి అనుకుంటే తగ్గించగలరు. ఢిల్లీలో మాట్లాడమారండి మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని. ఈ విధంగా రైతులు అల్లాడిపోతున్నారమ్మా. No
matter the heat outside. Stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.